వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమిరిశెట్టి. మునగ ఆకు తాళి వేపుడు అండి, మళ్ళీ బాగుంటుంది. ఇది విటమిన్ ఏ ఉంటుంది, అన్నిటికీ మంచిది, కంటికి అన్నిటికీ మంచిది, జుట్టు బాగా పెరుగుద్ది. దీంట్లో అన్ని ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది, రక్తం పట్టుద్ది బాగా. మొదట నేను మా చెట్టుకు కోసుకొచ్చాను మునగాకు తింటే చాలా మంచిది. అందులో ఇప్పుడు ఆషాఢ మాసం వస్తుంది కదా, వర్షాలు వచ్చే కాలం కదా. ఇప్పుడు వర్షం రాని వర్షం ఉంటుంది. ఆషాఢ మాసంలో మునగాకు తింటే మంచిదంట. మొదట కోసుకొచ్చి శుభ్రంగా కడిగి పొయ్యి మీద ఒక గిన్నెలో వేసి కొద్దిగా ఉప్పు, రుచికి తగ్గ ఉప్పు, ఒక చిన్న గ్లాసు నీళ్లు, ఒక రవంత ఆయిల్ వేసి పొయ్యి మీద పెట్టాలా. అది బాగా వాడవాలండి, బాగా పొరుట్లాగా చేయాలి దాన్ని మొదట. ఎందుకంటే ఇట్లా చేస్తే టేస్ట్గా ఉంటుంది. ఇది పాత కాలం మా అమ్మమ్మ వాళ్ళు చేసే రకం ఇది. తర్వాత కందిపప్పు కడిగి పొయ్యి మీద వేయాలా. పొయ్యి మీద వేసుకొని కందిపప్పు ఉడికింది ఎట్లా అంటే మామూలు కొద్దిగా అట్లా ఒత్తి ప్రెస్ చేస్తే ఉడికినట్టుగా ఉడకాల. ఆ తర్వాత అది ఉడికిపోయింది, పక్కన పెట్టుకున్నాం. పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో తగినంత ఆయిల్ వేసి కట్ చేసిన ఎండుమిర్చి 2 వేసి, తర్వాత నొక్కు పెట్టిన వెల్లుల్లిపాయి, పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి అవన్నీ చిటపటలాడిన తర్వాత అవన్నీ బాగా చిటపటలాడాలా. తెల్లగడ్డ బాగా ఎర్రదాలుగా రావాలండి. ఎరుపుకి వచ్చినాక కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడిన తర్వాత ఇది లేదు, మనకు మునగాకు పొరిటి పక్కన పెట్టుకున్నాం కదా, మునగాకు బాగా పొరిటేసేయాలి బాగా. దాన్ని ఆ పొరిటేసిన ఆకుని వేయాలా మునగాకుని. మునగాకు వేసిన తర్వాత మొదట మనం ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకున్నాం. ఇంక ఉప్పు చూసుకొని వేసుకోవాలా, ఉప్పు సరిపోతుంది. పెట్టుకునేటప్పుడు వేసుకున్నాం కదా. కొద్దిగా ఇది వేగిన తర్వాత ఈ కందిపప్పును కూడా మనం ఉడికించుకున్నాం కదా కందిపప్పు, ఆ కందిపప్పు కూడా దానిలో వేసేసేయాలి. దానిలో వేసి బాగా వేయించాలి కొంచెం సేపు, ఒక నిమిషం పాటు వేయించేస్తే బాగా ఎర్రదాలుగా వేగిపోద్ది. వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేయాలా. పసుపు వేసిన తర్వాత కొద్దిగా వేపుకోవాలి. మునగాకు ఎంత మంచిది, మునగాకు తింటే చాలా మంచిది, ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది కదా మునగాకులో. తర్వాత కొబ్బరి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయి, రుచికి తగిన కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పెట్టుకున్న కారం వేయాలా. ఆ కారం పొడి వేసిన తర్వాత ఇంక స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. కారం పొడి వేసిన తర్వాత స్టవ్ ఉంచకూడదు. ఇది కారం పొడి వేసినాక ఆపేసిన తర్వాత ఆ సెగతోనే అదంతా ఏగిపోద్ది. ఎంత సూపర్ టేస్ట్గా ఉంటుంది, ఎంత బలం అండి ఇది. ఈ మునగాకు తాళింపు అంత బలం. ఒక గిన్నె మునగాకు తింటే అంత రక్తం పట్టుద్ది అంటారా. ఐరన్ శాతం ఎక్కువ, కాల్షియం అన్నీ ఉంటాయి ఈ మునగాకులో. ఈ మునగాకు మనం ఏందిలే అనుకుంటాము, మునగాకు అంత బలం. వెంట్రుకలు కూడా బాగా వస్తాయి మునగాకు తింటే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్